హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ రోజు వీడియోలో మనం రజనీకాంత్ గారు నటించిన కూలీ సినిమాకి సంబంధించి 3 డేస్ కలెక్షన్ గురించి, అలాగే ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు నటించిన వార్ 2 మూవీకి సంబంధించి 3 డేస్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో చాలా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ముందుగా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో రజనీకాంత్ గారు నటించిన కూలీ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. మెయిన్గా ఫస్ట్గా హిందీ మార్కెట్ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. తర్వాత మిగతా లాంగ్వేజ్ సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. ఎందుకు హిందీ లాంగ్వేజ్ అంటే, సినిమాలో ఎక్కువ కలెక్షన్స్ రావాలంటే ఖచ్చితంగా నార్త్ మార్కెట్లో మంచి కలెక్షన్స్ వస్తేనే సినిమాలో ఎక్కువ కలెక్షన్ సంపాదించడం జరుగుతుంది. కాబట్టి ముందుగా హిందీకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం మాట్లాడుకున్నట్టయితే, కూలీ మూవీ డే 1 హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 6,55,00,000 రూపాయలని వసూలు చేసింది. ఎందుకంటే అక్కడ ఎక్కువ స్క్రీన్స్ ని వైఆర్ఎఫ్ బ్లాక్ చేసింది కాబట్టి తక్కువ స్క్రీన్స్ దొరకడం జరిగింది. తక్కువ స్క్రీన్స్ లో కూడా మొదటి రోజు 6,55,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే రెండో రోజు అంటే నిన్న ఈ సినిమా హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 6,45,00,000 రూపాయలను వసూలు చేస్తుంది. అలాగే ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ రోజు కూడా హాలిడేనే, జన్మాష్టమి కాబట్టి దాదాపు 6,50,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా సినిమా మొదటి 3 రోజుల్లో హిందీ నెట్ కలెక్షనే 19,50,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే హిందీ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 23,10,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఇప్పుడు హిందీ కలెక్షన్ అయిపోయింది కాబట్టి ఒకసారి అన్ని లాంగ్వేజ్ సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా డే 1 ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 65 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే డే 2 ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 53,25,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపు 48,50,00,000 రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్ గా ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 167,13,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 200,55,00,000 రూపాయలు వసూలు చేసింది. సో రజనీకాంత్ గారు నటిస్తున్న కూలీ సినిమా మొదటి 3 రోజుల్లోనే గ్రాస్ విషయంలో ఇండియాలో 200 కోట్లలోకి అయితే అడుగుపెట్టడం జరిగింది. అలాగే ఈ సినిమాకి ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే రజనీకాంత్ గారికి ఓవర్సీస్ లో మంచి స్టామినా ఉంది కాబట్టి ఓవర్సీస్ మార్కెట్ నుంచి మొదటి 3 రోజుల్లో దాదాపుగా 135,72,00,000 రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్ గా లోకేష్ కనకరాజ్ గారి డైరెక్షన్ లో రజనీకాంత్ గారు నటించిన కూలీ మూవీ మొదటి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 336,75,00,000 రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా రేపటి కలెక్షన్స్ తో 400 కోట్ల క్లబ్ లో అయితే అడుగుపెట్టడం జరుగుతుంది. కానీ ఈ సినిమాకి అసలైన టెస్ట్ అనేది మండే నుంచి మొదలు కావడం జరుగుతుంది. ఎందుకంటే సినిమాకు మిక్స్డ్ టాక్ రావడం జరిగింది కాబట్టి మండే నుంచి వర్కింగ్ డేస్ ఉంటాయి, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి. గైస్, నెక్స్ట్ వచ్చేసి అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు నటించిన వార్ 2 మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ కూడా ఫస్ట్ హిందీ కలెక్షన్లు మాట్లాడుకుందాం. ఎందుకంటే హిందీ కలెక్షన్స్ చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది ఈ సినిమాకి. ఎందుకంటే మెయిన్ మార్కెట్ హిందీ మార్కెటే కాబట్టి ఈ సినిమాకి సంబంధించి హిందీ కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా డే 1 హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 30,22,00,000 రూపాయలు వసూలు చేసింది. అండ్ ఈ సినిమాకి డే 2 వచ్చేసి హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి విపరీతంగా అయితే పెరగడం జరిగింది. చాలా గ్రోత్ రావడం జరిగింది. 45,50,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. ఏకంగా 15 కోట్ల రూపాయలు పెరగడం జరిగింది. అలాగే డే 3 అంటే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా హిందీలో ఈ రోజు ఓన్లీ హిందీలోనే కేవలం 42,10,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా టోటల్ 3 రోజుల్లో హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 117,82,82,00,000 రూపాయలు. అలాగే ఈ సినిమా హిందీ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 141,38,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమాకి సంబంధించి అన్ని లాంగ్వేజ్ సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా డే 1 ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 53,48,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే డే 2 ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 56,73,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 51,50,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అంటే హిందీ నుంచి దాదాపుగా 42 కోట్లను వసూలు చేస్తుంటే మిగతా అన్ని లాంగ్వేజ్ నుంచి కలిపి దాదాపుగా ఒక 10 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 161,71,71,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా హిందీ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 194,05,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా ఈ సినిమాకి ఒక డీసెంట్ కలెక్షన్ అయితే రావడం జరుగుతుంది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 66,19,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు నటించిన వార్ 2 సినిమా మొదటి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 260,24,00,000 రూపాయలు అయితే వసూలు చేస్తుంది. సో రేపటి కలెక్షన్స్తో ఈ సినిమా 300 కోట్ల క్లబ్లోకి అయితే అడుగుపెట్టడం జరుగుతుంది. సో ఈ సినిమా కూడా మిక్స్డ్ టాక్ రావడం జరిగింది కాబట్టి లాంగ్ రన్లో ఈ సినిమా కూడా ఎంతవరకు వెళ్తుందని చూడాలి. కానీ ఈ 2 సినిమాలు కూడా ముందుకెళ్లాలంటే ఖచ్చితంగా నార్త్ కలెక్షన్స్ యూజ్ అవుతావు కాబట్టి నాకు తెలిసి లాంగ్ రన్లో వార్ 2 కలెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సౌత్లో ఈ వీకెండ్ అయిపోయింది అనుకోండి, కూలీకి సంబంధించిన కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. కానీ నార్త్లో ఎలా ఉంటుందంటే వీకెండ్ అయిపోయినా సరే సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ నెమ్మదిగా నడుస్తూ ఉండడం వల్ల ఖచ్చితంగా లాంగ్ రన్లో అయితే వార్ 2 అయితే పై చేయి ఉండే అవకాశం ఉంది. మరి చూడాలి 2 సినిమాలు ఎంతవరకు వెళ్తాయో చూడాలి. ఈ 2 సినిమాలు కూడా 500 కోట్ల క్లబ్లోకి చేరిన తర్వాత ఇంకా ఎంతవరకు వసూలు చేస్తాయో చూడాలి. సో ఫైనల్గా ఇదనమాట వీడియో. అండ్ ఈ 2 సినిమాల్లో మీరు చూస్తుంటే ఈ 2 సినిమాల్లో మీకు ఏ సినిమా అనేది నచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.